మాతాంగిది వస్తున్నది, నీవు నిశ్శబ్దంగా ఉండము. పాతాళం దండోరు వేయము. ఏం నేను పాతాళపడుతుందో దండోరు వేస్తున్నాను. నీ భార్యతో ఉండమాట చెప్పుతున్నావా? సరే సరే పప్ప అని కదా గట్టిగా నగారా తీసుకురా. నేను దండోరు వేసుకున్నా తప్పరా? మా తాత ఇప్పించింది పెద్ద తాళాలు. బలి 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 రే బాలా బలి రే బృందా బలి రే. ఇప్పుడు కొట్టు. ఓహో పురుజనులారా, ఇదే మా ప్రభుడు ఏంటి మైలింకి ఎదురు దండి చిత్రం పెట్టి రామునికి లక్ష్మణ్ కైకూరు వస్తాం. జ్యోతి బాణం చేత, కాయి కర్పూరం చేత, బలి పిల్లల చేత కాళికాగుడికి రాండ్రోగా అని పాతాళ పట్టణంతో కంచురుని పేరు బ్రవించారట ఘటుకుడు సుజీముకుడైన మంత్రి ఇరువురు కూడా. అప్పుడు మాతాంగిని యొక్క చిరికత్తలు విని తాతాపడుతూ కన్నీరు రాలుతూ రాణివాసు విడిచి రాజుకి ఐకశల ఆయన పడుగుడి శక్తి విపరీత వృత్తాంత విధనల్ల జల్పా లోలా బాలా మవని బాల విడువాల మవని బాల భరత పరిపాల మునివేశ ముదువాజ మునివేశ అరవిన సద్గుణ సంతోష కాంత వినవమ్మన కాంత వినవమ్మ నా ప్రాణ కాత విటకో ఒక్కనో భూములెల్లా మొత్తలో మేల తోటగా అమ్మా సఖి తిరుమలారా, ఈ మందిరమును కూడా బలి చింత చేస్తున్నారు. అట్టి కార్యక్రమం ఏమిటమ్మా? మాయాకేంద్రుడు అట్టి వేదాలోచనుడైన శ్రీరాములపైన దానికి పోతున్నాడు. అట్టి సమాచారం ఎవరు చెప్పిరమ్మా? గతిక ఇప్పుడేమి చేయట ఏమేసే ఏమేసే తోలమ్మా
ప్రాణేశ్వరుడు అడుకోవు ఏమో బాబా ఏమో ప్రాణేశ్వరుడు అడుకోవానేమో చెలియా చెలియా ఏమి చేతులే మోస మాయను అమ్మా సఖిచనులు నా ప్రాణములకు వజ్జించుకొని బహిరావుడు ఎక్కులు వస్తున్నాడు అదే దానికి వస్తున్నాడు కదమ్మా అమ్మా అదిగో అదిగో వస్తున్నాను తల్లి అంతలో మ్రోయితున్నాయి గడుగుడు సూచి ముగ్గుడు అసలు రాజు వస్తున్నాడు ధర మీద కాంతలారా నా భార్య అనే మాట మీరు ఎక్కడ ఉన్నది ఓహో నా రాక ఎదురు చూస్తున్నాడుగా సింహంతో మీ కాచి ఉన్నదా ఇక మీరు ఇళ్ళకి మీరు తొలగిపోండి వదనమున ప్రాణేశ్వర నీ చరణాలను 10,000 ప్రాణేశ్వర దీర్ఘ సుమంగళి భవ చల్లగా బద్దలవి రమణి ప్రాణేశ్వర మనోహరి ఎక్కడికి నా తల్లి ప్రయాణము ఆహా నేను యుద్ధము పోయే సమాచారము నీ సతీచయంతో విన్నదానమై నీవు నాకెక్కడ పోతున్నావు ప్రాణేశ్వర వెళ్తున్నావా దేవి ఆహా నేను చెప్తున్నాను విన ఆహా మానగత శస్త్రపుత్ర మిత్ర మంత్రులల్లా రుణగిరి ఇద్దరు బాలములక నన్ను నానా ప్రార్థన చేయుగనంగా ఆ నరుల సాగింప కాంత నేను ఈనాడు రాముడు అనేక మానవులపై యుద్ధాన్ని పోతున్నాను అది ఎట్లనగా నా మిత్రుడు రావణ బ్రహ్మ కుల బలమంతా నాశనం కావించినట ఒక 2 మానవులు వాళ్ళు జయించేదాని శక్తి లేక రావణ బ్రహ్మకు శివదేవత నన్ను పిలువనంపుకొని నా చేతుంటే అస్తప్రవాహం వేయకున్నాడు రావణ బ్రహ్మ నేను విధేయతకి పోతున్నాను కట్టగలగ నా ప్రాణహాని గాని ఇచ్చిందే మాట తప్పను అని మా అన్నకు శివదేవస్థానం ఎందు శుభ్రతగా మాట ఇచ్చాను నీ వర్ధాంగమునగా నా భార్యవు కదా ఇదిగో నా చేతి ఖడ్గం అందించి నా నదుడు కుంకుమను పెట్టి నన్ను దీవించి ఆశీర్వాదం హేమగాత్రి ప్రాణేశ్వర జగదీకవేడి జగత్ప్రేక్షకుడు పిపిరి జీవరాశి ఒక ఆధారగట్ట పరధామం నాథ ఓహో పరంధామంతోనే యుద్ధము ఆ పరంధాముల యొక్క చరిత్ర ఒక పూసి గురించి విధంగా చెప్తున్నాను అంత ఆక చెప్పము నాథ అది ఎట్లు ఓ ప్రాణేశ్వర నీ తండ్రి పెద్ద కాదు ప్రాణేశ్వర నే పెద్ద కాదు
ఆధారకర్త పరంధాముడు నాథ. ఎరుగుదల జీవరాశులకు ఆధారకర్త పరంధాముడు ఎవడు శ్రీరామచంద్రుడు. అతడు భార్యను సీతామహాదేవుని గైకురించి ఆ దుష్టాత్మకుని యొక్క రావణ బ్రహ్మ చనిపెట్టి ఇది బాగుందా నాథ. ఆ పరంధాముని యొక్క పూసుకుంటే ఆ శ్రీరామచంద్రుడు మహిమ యొక్క మహిమ చెప్తున్నా నా కన్నిపుము నాథ. అది ఎట్లు? మగనికి దిక్కి గజేంద్రుడో ప్రణేశ్వర మగనికి దిక్కి గజేంద్రుడో జీవజలమెంత మగనికి తలదు గాతే గదావా దాసా నీరామోడే గదావా దాసా ఆ మకారి తల సంజగాతే మాతావా నాదా నీరామోడే అసురా పోలేగా ఆది కాలమున ఒక్క వేలుకు 100 మంది భార్యల పైన నీళ్లు తల్లుతూ మగవేలుకు నీళ్లు ఎగదొల్లుతూ 100 మంది భార్యల పైన నీళ్లు ఎగదొల్లుతూ మగవేలుకు సంతోషంగా ఉండేనట. ఏమే కాంత, జలహారం అంటే సముద్ర ఆమె ఒడ్డున 100 మందికి తాను రాజుగా ఉండే గజేంద్రుడు మిగతా వేణుపై నీళ్లు చల్లుతూ సంతోషంగా ఉన్నాడా? సంతోషంగా ఉండగా సంతోషం చూడలేక నీటిని చెరిచిట్టు మఖరి వచ్చి గజేంద్ర పాదం గట్టిగా పట్టుకున్నదట. ఏమి నీటిలో ఉండే మఖరి ఆ గొప్ప జంతువు వేరుగా పాదం పట్టినదా? పట్టుకునగా ఆ తొండముని పైకి నెత్తి ఆ ఒడివేనుగా హరి ముకుంద మాధవ కేశవ నీలివేదేశవని కరిగా వండిక వేలుగు ఇష్ట పరధామను మరపెట్టుకున్నదట. ఆ కరిగా వండిక వేలుగా కరిమరు ఆలకించి చక్రము ప్రయోగంగా ఉంచి కిటుకమని మకరిని చెప్పి గజేంద్ర రక్షించిన మహానుభావుడు రాముడు దేవుడు కాదా నాథ? అది పరాక్రమ కాదు, శౌర్యము కాదు. అదిగా అది చెప్తున్నాను నేను. అదేదో ఆకర్యపడి నాథ. ముందరా బలహీనుడైన రాముని ఒకటకు ఇంకా అగ్ని జలచరములు తంపుట బలమేమియో లేదు గాని పంకజనెత్తి కాంత నీటిలో నిమిషముడి మఖరి ఏనుగొక్క పాదం అంటే దాని పాదం గట్టిగా పట్టినది. ఏనుగుతో ఆ యొక్క మఖరితో పోరాడేదాని చేతగాక గొప్ప జంతువు వేరుగా ప్రాణాలు పోయేలా శ్రీహరి నీవు తప్ప నాకు దిక్కెవరని శ్రీహరిని మొరబెట్టుకున్నాడు గజేంద్రుడు. గజేంద్రుడు అంటే వేణుగా. మరి శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవితో సంతోషంగా ఉన్నాడు విష్ణువు. ఎప్పుడు శ్రీహరిని అర్జిందో వేరుగా తన మొర ఆలోచించిన వాడై శ్రీహరిని విష్ణువు
సిరికించెప్పుడు శంకు చక్ర చేదోడు సంధించడు పరివార వర్గం వీడుడు కాంతార బొమ్మలొక్కడు శ్రీ గజ ప్రాణోత్సవం అంటే లక్ష్మీదేవితో వీడు కారణమేనా చెప్పే విష్ణువు శంకుని ఏమన్నట్లుగా చక్రమే ప్రయోగించి తన వాహనం ఏంటి గరుడు వాహనము గరుడు వాహనం వ్యక్తి గజనుని నివస్థానాన్ని దిగి తన చేతిలో ఉండే చక్రముతో మఖరుణ్ణి బాగా క్షేత్రముగా తెగనరికి ఆ వేణుగు యొక్క ప్రాణము రక్షించిన వాడు ఈ రాముడినా? అవునునా? అదేనా పౌరుషము? అదేనా పరాక్రము? అది పరాక్రమం కాదనా? నీటిలో నీశుమ్మడి మఖరి మరి కిటకమనక పురుగుతో సమానమే ముసలి ఆ మఖరిని చంపిన మాత్రాన అబ్బా భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి ఖరి అంటే వేణుక రక్షించేవాడు కరి వరదుడిని చరిత్రగాని చెప్తున్నావా కాంత? ప్రాణేశ్వర, అది పౌరుషం కాదు. ఇంకరు కొంత చెప్తున్నా అక్క చెప్పమ్మ నాథ. శృతులను వృత్తిలి సోమకుండు ప్రాణేశ్వర, పరంధాముడు కాదా నాథ? జీవితేశ్వర, శృతులను దొరికే శృతులను దొరికే సురలోక నాథా ఈ రామోడే సురలోక నాథా శృతులని విద్యే సురలోక నాథా ఈ రామోడే మానవ నాథా సోముకుడు అందకుడు అనే రాక్షసులు ఇరువురు కూడా బ్రహ్మ తపస్సుస్తున్న ఒక సమయంలో ఆ వేదముల గైకుని పోయి సోముకుడు అందకుడైన రాక్షసు ఇరువురు గైకుని సప్తవేడు సముద్రంలో దాక్కున్నారట. ఏదుముల గైకుని బ్రహ్మదేవుని ఏదుముల గైకుని పోయి అప్పుడు బ్రహ్మ తపస్సు సారించి అయ్యో నా ప్రాణులు ఎవరు నా ఏదుములు ఎవరో దొంగిలించారు అని చెప్పి ఇష్టపడతామని మరపెట్టుకున్నారు. మరపెట్టుకున్నదా అప్పుడు బ్రహ్మ అదురుగాక చేపల్లో కూడా మగుచేపోతారు మెత్తి మగుచేపోతారు మత్స్యమై జలరాజు స్వచ్ఛ సోముకుని తెచ్చి పరగవేదిని తెచ్చి బ్రహ్మకసికి మత్స్య అవుతారు మెత్తి సోమకందుకునే రాక్షసు ఇరువురికి చంపి ఆ ఏదుములు గైకురొచ్చి బ్రహ్మకసి మహానుభావుడు రాముడి దేవుడు కదా నాథ. ఏమంటివే మగవా? బ్రహ్మదేవుడు భగవంతుని గురించి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఆ సమయమున సోముడు అందుకని రాక్షసుడు వేదములు గైకిని పోయి సప్తారుడు సముద్రంలో దానుకున్నారు. ఎనికి చూచాడు బ్రహ్మదేవుడు, వేదములు కనపడలేదు. ఏదముల పైన నాకు దిక్కెవరున్నారు, ఈ ప్రపంచాన సృష్టి ఉందని, ఇక నాకు తెచ్చిచ్చేవాడు ఎవరు లేదని శ్రీహరి నీవు తప్ప నాకు దిక్కెవరని శ్రీహరిని మరిపెట్టుకున్నాడు ఆ బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ బ్రహ్మను ఆలకించిన వాడే విష్ణు పరమాత్ముడు ఆ మత్స్యమై జలరాశి, మత్స్యం అంటే చేప, జలం అంటే నీళ్లు,
మరి ఆ రూపము దాచి జాతవతారం ధరించి 7 సముద్ర వీధి ఆ చోముడు అన్నుక రాక్షసులిద్దరి చంపి ఆ వేదము దగ్గర వచ్చి బ్రహ్మకుడు సంగిన వాడు ఈ రాముడేనా? అవునా నాథ? అది నా పౌరుషము, అది పరాక్రమం కాదా నాథ? అదిగా చెప్తా వినాం. మదిని గెలిచిన కిలలో దిగులందు దాటుగా జగవేసిన పలికిదివి అది ఒక పదమునా అవునా తగునాది మాటలేరా కాంత మరి ఆ చాపోతారం ధరించి ఎవరి చంపిండేది విష్ణువు, సోముడు అన్నకుడు. సోమకుడంటే వాడు యుద్ధం చేసేవాడు కాదు, పనికిమాలిగా ఉండేవాడు సోముడు పోతు. ఇక రెండో వాడు రెండు నేత్రం అంటే కన్ను లేని గుడ్డివాడు. విధి వాళ్ళని చంపిన మాత్రాన దేవుడు భగవంతుడు ఆదినారాయణ అవతార పురుషుడు ఆ బ్రహ్మములు ఆలకించిన వాడిని నీవు పరి విధము చెప్తున్నావు. అది నా పౌరుషము. ప్రాణేశ్వర, జగదేకివరుడు జగత్ రక్షకుడు. అదురు కాక తొలిదొక్క సురుకునకు ముక్కు చెవులు కోసే లక్కారాజమునికి హాని కలిగదు. కానీ నీవు ప్రమాణం ఇచ్చినావు కాబట్టి ఎంత మాత్రమును మన పాతలారాజ్యమునికి హాని కలుగుతుంది. నా మాట ముమ్మాటికి నమ్మి మన అంతఃపురమునము పోదమురము ప్రాణేశ్వర. కాంత అదిగా చెప్తున్నాను. ప్రాణేశ్వర, పొలకి ఆరువారలు బోదలిక చాలు చాలు పొమ్ము నింది పురమునకునా ఎవరంతిరే ఇట్టి మాటలను తగు పోయిందువలనా కాంత నీ అగలాడిన బోరులు విడనాడు, ఆ రాముని చరిత్ర విడనాడు. కానీ ఇక నీ యొక్క మన్యా పెరిగిపోయి ఒక ప్రాణేశ్వర, రాముని మానవచ్చిని ఏదో స్థానం తాకినప్పుడు భార్య మాటలు ఒప్పుకుంటున్నావు మాత్రము నీకు ఇప్పుడు మాత్రం చావు సిద్ధంగా ఉన్నది నా పని. నీ వెళ్ళి వచ్చేది. ఏయ్ మగువా ఏమంటున్నావా? నేను పోతున్నాను నా పోయినమ్ము సుజీముఖంగా పండుకున్నావేమరా? నేను పోనున్నానప్ప. నిద్రపోయినవుగా ఏమి బాగా మందు దాగి నన్ను పిలుస్తున్నావేప్ప? నా కాదు సుజీముఖ నీకు చూస్తా